ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్కు భారీ షాక్ తగిలింది. గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్తో ఆడిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ మెయింటెనెన్స్ చేసినందుకు గాను కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. గత సీజన్లో ముంబై ఇండియన్స్ లీగ్ దశలోనే వెళ్లిపోయింది. సో అప్పుడు ఆ నిషేధాన్ని అమలు చేయడం కుదరలేదు. ఈ సీజన్లో మొదటి మ్యాచ్లోనే ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ఐపీఎల్ మేనేజ్మెంట్ తెలిపింది. మ్యాచ్ నిషేధంతో పాటు హార్దిక్ 30 లక్షల జరిమానా కూడా విధిస్తున్నట్లు ఐపీఎల్ పేర్కొంది. నెక్స్ట్ మ్యాచ్ లో హార్దిక్ ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా బరిలోకి దిగకూడదు. హార్దిక్ తో పాటు అప్పుడు టీం సభ్యులైన అందరిపైన జరిమానా విధించింది. ప్రతి ఆటగాడికి 12 లక్షలు లేదంటే మ్యాచ్ ఫీజులు 50% జరిమానాగా విధించారు. సో ఐపీఎల్ మొదటి మ్యాచ్ లో నిషేధం కారణంగా హార్దిక్ దూరం కానున్నాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్ కి కెప్టెన్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఇక మొదటి మ్యాచ్ కి కెప్టెన్ గా ఎవరికి అవకాశం ఉందనేది ఒకసారి చూస్తే మొదటిగా వినిపించే పేరు రోహిత్ శర్మ. కానీ రోహిత్ శర్మ ఐపీఎల్ లో కెప్టెన్సీకి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నెక్స్ట్ వినిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. ఇండియా టీమ్ కి టెస్ట్ లో కెప్టెన్ గా చేసిన అనుభవం ఉంది. గాయం కారణంగా ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్. టీ20లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఉన్నాడు. అతని కెప్టెన్సీలో మొత్తం 23 మ్యాచ్లు ఆడిన టీమిండియా అందులో 18 మ్యాచ్లు విజయం సాధించింది. 4 మ్యాచ్లు ఓటమి పాలవగా ఒక మ్యాచ్ టై అయింది. సో ముంబై ఇండియన్స్ నెక్స్ట్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం మొదటి మ్యాచ్ ఎవరు కెప్టెన్ గా ఉంటారు.